యెస్. ఇప్పుడు అమెరికాలో అక్కడ అమెరికన్ల కంటే కూడా మన ఇండియన్స్ తలసరి ఆదాయం ఒక 2 రెట్లు ఎక్కువగా ఉంది అంటే అదంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఫలితంగా తీసుకున్న నిర్ణయాలు. ఓకే. అందుకనే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఒక విడదీయరాని అనుభవం ఉంది. హ్మ్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అండి, సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో దాని అధ్యక్షులే ఎవరైనా ముఖ్యమంత్రులుగా అట్లా ఉంటారు. హ్మ్. కానీ కొన్ని పార్టీలు ఇంకొక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎలక్షన్లు అయిన తర్వాత అక్కడ సమీకరణాలను బట్టి మనం చూస్తుంటాం. కానీ అసలు దేశంలో ఎక్కడ జరగని విధంగా 2014 ఎన్నికలప్పుడు ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది ముందే, ఎన్నికలకు ముందే. యెస్. యెస్ సార్. అంటే వర్గాల పట్ల ఇది దాదాపు ఏ ప్రాంతీయ పార్టీలో కూడా, ప్రాంతీయ పార్టీల చరిత్రలోనే ఎక్కడ జరిగి ఉండదు ఇలాంటి సంఘటన. అవును సార్. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా అది పంజాబ్ లో కూడా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అందరి అభిప్రాయాలు తీసుకొని అట్లా అభ్యర్థులు ప్రకటించడం అది వేరు. హ్మ్. కానీ ఇక్కడ అసలు ఎన్నికలకు ముందే ఒక అభ్యర్థిని ప్రకటించడం అనేది కొంచెం సాహసోపేతమైన నిర్ణయం. ఒక అందులో ఒక సామాజిక వర్గానికి సంబంధించి. యెస్ సార్. అదేవిధంగా పార్టీకి ఇప్పుడు దేశంలోనే డిఎంకే తర్వాత తెలుగుదేశం పార్టీ అతి ప్రాచీనమైన పార్టీ. దాదాపు ఇప్పుడు 42 సంవత్సరాలైంది. డిఎంకే అంతకు ముందే 1949లో ఏర్పాటైతే ఇది 1982, 33 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం. ఈ 2 పార్టీలు మినహా దేశంలో ఇంకా ఏ పార్టీ ఇంత సుదీర్ఘ కాలం మనుగడ సాగించలేదు. దీనికి కారణం ఏంటంటే ఇది అధికారం కోసం కాదు, ఒక విధమైన ఒక సామాజిక ఇది చూపించి సామాజికంగా కూడా ప్రభావం చూపించి అక్కడ ప్రజలతో మమేకం అయిపోయింది. ఇది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ కోణంలో కాకుండా ప్రజల జీవనంలో కూడా ఒక భాగం అయిపోయింది. రైట్. మీరు చెప్తున్నట్టు ఇన్ని రికార్డ్స్ కానీ ఇంత పేరున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని ఎదుటి నిలవగలదా? మేడం చెప్తున్నట్టుగా మళ్ళీ రేసులకు సైకిల్ వచ్చిందని భావించవచ్చా? ఖచ్చితంగా. అంటే దీనికి ఒక దాదాపు 10 ఏళ్ల పాటు దూరంగా ఉంది కాబట్టి కొంచెం సమయం అయితే తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ స్కోప్ అయితే ఉందండి. తెలంగాణలో ఆ వ్యాక్యూమ్ ఉంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు మీరు తెలంగాణలో ఆంధ్రాలో కంటే కూడా ఎక్కువ ఉద్యమం అక్కడ జరిగింది తెలంగాణలో. హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కన్సర్ట్ చూస్తే అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ కూడా అక్కడ సరైన ఒక భరోసా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఊపందుకుంటుంది, అధికారంలోకి రాగలదనే ఒక భరోసా గనక ప్రజల్లో కలిగితే ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అక్కడ దీనిలో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంది బాగా. వాటికి ధీటుగా అధికారంలోకి ఇప్పటికిప్పుడు రావటం అనేది మనం తొందరపాటు అనుకున్నా వాటి ధీటుగా అక్కడ ఉంది. అక్కడ నిబద్ధత గల నాయకులు ఉన్నారు. ఇప్పటికీ అక్కడ లేకపోయినా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు అలాంటి నాయకులు ఇంకా పార్టీని వదిలిపోవాలా చాలా మంది. కొంతమంది పోయినా మళ్ళా తప్పు తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావటం అట్లా జరుగుతుంది. ఉదాహరణకి తేగల కృష్ణారెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు. తేగల కృష్ణారెడ్డి గారు చాలా మంచి బలమైన నాయకుడు, ఒక నిబద్ధత ఉన్న ఆయన. కొన్ని రాజకీయ కారణాల వల్ల పార్టీ మారుండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడం కానీ అలా చేయలేదు. వేరే పార్టీలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఆయన చాలా సుదీర్ఘకాలం హైదరాబాద్ కి మేయర్ గా కూడా పనిచేశారు, కూడా చైర్మన్ గా చేశారు. అలాంటి నాయకులు రావడం అనేది కొంచెం శుభసూచకంగానే కనిపిస్తుంది. ఆ పార్టీ మళ్ళీ తెలంగాణలో కూడా కొంచెం పూర్వ వైభవం దిశగా